హలో ఎవరివన్ ఈరోజు మనము మహావీర హరినవన స్థాలి నేషనల్ పార్క్కి అయితే వచ్చేసాం. సో ఈ వీడియోలో ఈ పార్క్ గురించి అయితే కంప్లీట్గా తెలుసుకుందాం. బై ద వే నా పేరు శ్రీకాంత్. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ పార్కులోకి ఎంట్రీ కావాలంటే ఈచ్ పర్సన్ 40 రూపీస్ ఉంటుంది. సో నేను టికెట్ తీసుకొని అండ్ ఈ మెయిన్ గేట్ గుంటూ వెళ్తున్నాను. సో ఈ పార్క్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడులో ఉంది. అండ్ మేజర్గా ఎవ్రీ మండే అనేది పార్క్ అనేది క్లోజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈచ్ పర్సన్ అడల్ట్కి ఎంత ఎంట్రీ ఫీజు అండ్ చిల్డ్రన్స్కి ఎంత, వాక్ చేయడానికి ఎంత అనేది కంప్లీట్గా ఇక్కడైతే ఉంటుంది. పాజ్ చేసుకొని అయితే మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నటువంటి వెహికల్ అనేది మనకు సఫారీకి యూజ్ చేస్తారు. సో సఫారీకి వెళ్ళాలనుకుంటే ఎక్స్ట్రా అమౌంట్ పెట్టి టికెట్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సో నేను ఇప్పుడు ఓన్లీ పార్క్ అనేది చూపిస్తున్నాను. నేను లోపలికి వెళ్ళడానికి సఫారీకి టికెట్ తీసుకుంటామని అడిగితే ఎక్కువ పబ్లిక్ వస్తేనే ఇస్తామని అయితే మాకైతే చెప్పడం అనేది జరిగింది. సో ఈ పార్కులో సో ఇది ఎక్కడుందంటే దీని లొకేషన్ మనకు వచ్చేసి హయత్ నగర్కు వెళ్ళే రూట్లో, ఓకే, విజయవాడకు వెళ్ళే రూట్లో, ఎల్బీ నగర్ నుంచి విజయవాడకు వెళ్ళే రూట్లో, భాగ్యలత కంటే ముందు, ఆటో నగర్ కంటే తర్వాత ఈ రెండుటి మధ్యలో ఉంటుంది మనకు ఈ లొకేషన్. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, పార్కులో ఒక చిన్న హౌస్ లాగా ఉంది. ఆ హౌస్లో ఇలా డెకరేట్ చేసి అయితే ఉంచడం అనేది జరిగింది. సో అవేర్నెస్ కోసం. సో ఇక్కడ వివిధ రకాల పక్షి బొమ్మలు, ఓకే, నెమలిలు కానీ, చెట్టు పైన పాములు కానీ, ఓకే, జంతువుల యొక్క వాటి యొక్క కొమ్ములు కానీ ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ విధంగా అయితే అమర్చడం అనేది జరిగింది. అలాగే మనము ఇక్కడ చూస్తే కొన్ని కాషన్స్ కూడా ఉన్నాయి. సో ముందు ముందు పార్క్ కంప్లీట్గా చూస్తాను. అండ్ ఇక్కడ చూడొచ్చు సింహం, పులులు, ఓకేనా, పులులు అనేటివి గృహాల నుంచి లోపలికి బయటికి రావడం అనేది చూస్తున్నాము. ఇది ఒక డయాగ్రామ్ మాదిరిగా వేశారు, ఓకేనా. అండ్ ఇక్కడ పాములను చూడొచ్చు, పుట్ట నుంచి పాములు ఎలా వస్తాయి, అండ్ నాగుపాము ఈ విధంగా ఉంటుంది, ఓకేనా. అడవిలో ఇలా ఉంటాయి అండ్ పార్కులో ఉంటాయి. ఇది మనకు వచ్చేసి ఉడుము అన్నమాట. సో మనం న్యాచురల్గా విలేజ్లలో ఉండే వాళ్ళకి ఇవన్నీ తెలుసు, ఉడుము, పాములు ఇవి. సో ఎక్స్ట్రాగా ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ మనము పార్కులలో, ఓకే, అడవులలో సఫారీకి వెళ్ళినప్పుడు వీటిని మనం అబ్జర్వ్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ అయిపోయాక చూడండి, ఇందాక మీకు కనిపించిందో లేదో, అండ్ నెమలి బొమ్మ, ఓకే, అవి డిఫరెంట్ యానిమల్స్ కానీ, బర్డ్స్ కానీ, ఓకేనా, స్నేక్స్ కానీ ఇవైతే ఉన్నాయి ఇక్కడ. అండ్ దీన్ని చూస్తున్నాం కదా, దీన్ని ముళ్ళపంది అని అంటాము మనము, ఏదు అని కూడా పిలవడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈ హౌస్ విజిట్ అయిపోయిన తర్వాత బయటకు వస్తే ఇది మొత్తం పార్క్ అండి. ఇది ఏదైతే మనం చూస్తున్నామో ఇదంతా పార్క్ అన్నమాట. అండ్ యాక్చువల్గా ఇప్పుడు సీజన్ కాదు, ఎందుకంటే ఆకులన్నీ రాలిపోయాయి, చెట్లు అనేది పచ్చగా లేవు. సో ఇప్పుడు మీకు చూస్తాను, అది ఇక్కడ మనం ఎంట్రీ అవుతున్నది ఏంటంటే బటర్ఫ్లై పార్క్ అన్నమాట. సో ఈ పార్క్కి బటర్ఫ్లై లైఫ్ సైకిల్ అనేది ఇక్కడ మనకు బోర్డులో మనం గమనించవచ్చు. ఇక్కడ చూస్తున్నది మొత్తం బటర్ఫ్లై యొక్క పార్క్ అని దానికైతే నేమ్ ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే ఇక్కడ మొత్తం పుష్పాలతో కూడినటువంటి వృక్షాలు మాత్రమే ఉంటాయి, ఓకేనా. ఎందుకంటే ఎక్కువగా బటర్ఫ్లైస్ వచ్చేటివి వాటిపైన వాలడానికి మాత్రమే వస్తాయి కాబట్టి ఎక్కువ అలాంటి వృక్షాలను మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తుండొచ్చు. అండ్ ఎక్కువగా అవి ఉన్నాయి ఇక్కడ. బాదం చెట్టు అనేది ఉంది, ఇక్కడ కొట్టి తీసుకుని అనేది తినడం జరిగింది. సో అది మీకు చూపిస్తున్నాను. అండ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్లో కంప్లీట్గా వృక్షాలు, ఓకే, వివిధ రకాల వృక్షాలు. ఏవంటే ఆ వృక్షాలు కాదు, వేరే వేరే రకాల మనం చూసినటువంటి విలేజ్లలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ చెట్లన్నీ చూసిన వాళ్ళు ఉంటారు. సో కొత్తగా ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే వేరే వేరే రకాల చెట్లు అయితే ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు ఆకులు రాలిపోయాయి కాబట్టి అంత గ్రీన్గా, అంత ఫుల్గా అట్రాక్టివ్గా అనిపించడం లేదు. ఇక్కడ మనం చూడొచ్చు, గివ్ బటర్ఫ్లైస్ ఫ్రీడమ్, డోంట్ క్యాచ్ దిమ్, ఓకేనా. అంటే బటర్ఫ్లైలు మేము అబ్జర్వ్ చేస్తే మాకైతే కనిపించలేదు. అండ్ పాములు కూడా ఉన్నాయంట, కాషన్ ఉంది, చూసుకొని వెళ్ళాలి. ఇప్పుడైతే ఎక్కువగా గ్రీన్ లేదు, ఎక్కువగా షీడ్గా ఇట్లా అనిపించలేదు, ఎక్కువ గుంపుగా లేదు కాబట్టి కొంచెం సేఫ్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ వర్షాలు పడ్డప్పుడు ఎక్కువగా చిగుళ్ళించి చెట్లు, పొదలు, కింద గడ్డి ఎక్కువ మొలుస్తుంది కాబట్టి సో ఆ టైంలో మనం చూసుకొని వెళ్ళాలి. మన లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో కంప్లీట్గా చెట్లు ఉంటాయి, మధ్యలో ఇలా నడవడానికి ప్లేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో సేమ్ అదే ప్లేస్ అనేది ఉంటుంది. ఇదంతా మనకు బటర్ఫ్లై పార్క్ అన్నమాట, ఓకేనా. ఇక్కడ మనం చూడొచ్చు పువ్వులు కొద్దిగా ఉన్నాయి అండ్ చెట్లు కూడా ఎక్కువగా చిగురించలేదు, ఓకేనా, ఎక్కువ గుంపుగా కూడా లేవు. సో ఈజీగా మనం మధ్యలో కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. కానీ సీజన్లో మాత్రం అట్లా వెళ్ళడానికి రాదు, జాగ్రత్తగా వెళ్ళాలని కాషన్స్తారు. ఇప్పుడు మనం వెల్కమ్ టు థీమ్ పార్క్, ఓకే. ఇక్కడ నుంచి వేరే పార్క్ అన్నమాట. ఇందాక మనం చూసింది బటర్ఫ్లై
పార్క్ కదా, ఇక్కడ నుంచి మనం చూసేది థీమ్ పార్క్ అన్నమాట. ఇక్కడ నుంచి నేను ఎక్కడైతే నిల్చొని వీడియో తీస్తున్నాను ఇక్కడ నుంచి స్ట్రేట్గా ఒక 500 మీటర్స్ వరకు మనకు మొత్తం ఇలాగే ఒక రూట్ లాగా ఉంటుంది. అండ్ మనం ఇక్కడ చూస్తున్నది నక్షత్ర వనం అన్నమాట. ఇది మొత్తం ఒక నక్షత్రాల మాదిరిగా ఒకే వరుసలో చెట్లు అయితే మనమైతే అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్కువగా కపుల్స్ అయితే రావడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇదే ఇందాక నేను చెప్పింది సఫారీకి వెళ్ళాలంటే, జంగల్ సఫారీకి వెళ్ళాలంటే ఈ రూట్లో వెళ్తారు. ఈ వెహికల్స్ అనేటివి అవి అన్నమాట ఇక్కడ మనం తీసుకెళ్తారు. సో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.